ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, కావాలని ఎవరైనా ఇలా చేస్తారా? అవకాశం దొరికిందని ఎలా పడితే అలా మాట్లాడేస్తే ఎలా? నాకు తనని తిట్టాలని ఏమైనా కోరిక ఏంటి? నా చీరలు పాడైపోయాయి, అవి మీకు కనిపించట్లేదా? మమ్మీ, తను తెలియక బాబుని అక్కడ వదిలేసి వెళ్ళింది. కావాలని తను చేసి ఉండదు. నేనేమైనా కావాలని అంటున్నానారా? అమ్మగారు, ఇంతకీ బాబెవరు? ఇంతకు ముందెప్పుడు ఈ ఇంట్లో కనబడలేదు. వీడా? వీడి పేరేంటో ఊరేంటో ఎవ్వరికీ తెలీదు. వీడి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేదు. ఇవ్వు. మమ్మా, ఇదిగో, వీడిని నువ్వే తీసుకెళ్ళి ఎవరైనా పిల్లలు లేని వాళ్లకో అనాథ శరణాలయానికో ఇచ్చేయి. అత్తయ్య, కొంచెమైనా జాలి దయ అనేవి ఉన్నాయా మీకు? నువ్వు వెళ్ళు. పసిపిల్లాన్ని చూసి అలా ఎలా మాట్లాడాలనిపించింది అత్తయ్య మీకు? నేనేమైనా లేనిపోనివి చెప్పానా? నిజమే కదా చెప్పింది. ఊరు పేరు లేని వాణ్ణి నా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకే వాణ్ణి పంపించేస్తాను అన్నాను. లేకపోతే ఇక్కడే ఉంచుకొని వాణ్ణి ఆడిస్తూ సేవలు చెయ్యాలా? పసిపిల్లలు దేవుళ్లతో సమానం అని అంటారు. అలాంటి వాళ్ళ మీద కూడా ఇలా మాట్లాడడం పెద్దరికం అనిపించుకోదు. మీకే జాలి దయ ఉన్నట్టు మాట్లాడడం కాదు. బయటికి వెళ్తే ఇరుగు పొరుగు మీకిద్దరు కోడళ్ళున్నారు, ఒక కూతురుంది, బయట ఎవరో అనాథని తెచ్చి పెంచుకుంటున్నారేంటని అడుగుతున్నారు. ఇప్పుడేంటత్తయ్య, అందరూ వాడు ఊరు పేరు లేనివాడనే కదా మాట్లాడుకుంటున్నారు. రేపు ఈ పాటికి వాడికి నామకరణం చేసి పేరు పెడతాను. మన అడ్రస్నే వీడి కేర్ ఆఫ్ అడ్రస్ని చేస్తాను. నువ్వు ఏం చేసినా వీడికి అమ్మా నాన్నలైతే తీసుకురాలేవు కదా? తీసుకొస్తాను. హిమా, ఇకపై వీడు నీ బిడ్డ. రేపు నువ్వు సాగర్ అన్నయ్య అమ్మా నాన్నలుగా కూర్చుని వీడికి నామకరణం చెయ్యాలి. ఏయ్, నా కూతురికి వీడిని అంటగడుతున్నావా? అదీ కాకుండా మీ అన్నయ్యని పిలిచి నా కూతురి పక్కన కూర్చోపెట్టి నామకరణం చేయిస్తావా? ఇవన్నీ చేయడానికి నీకు ఏం అధికారం ఉంది? ఎవరు నువ్వు? ఈ ఇంటి పెద్ద కొడలనే అధికారంతో ఇదంతా నేను చేస్తున్నాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఏవండి, మీ చెల్లెలి కాపురం నిలబడాలి అంటే, తన కాపురం చక్కబడాలి అంటే నాతో రండి. వెళ్ళి మా సాగర్ అన్నయ్యని రేపు నామకరణానికి రమ్మని పిలుద్దాం. సరే, పద. అమ్మా, మీరు చెప్పారని నా దగ్గరున్న సంబంధాలన్నీ వడపోసి అందులోంచి మంచి సంబంధాలన్నీ ఏరి మీకోసం తీసుకొచ్చానమ్మా.
శిఖరా రా, నువ్వు కూడా ఫోటోలు చూద్దు గాని. ఇదిగో చూడు. రే సాగర్, ఇట్రారా. శిఖరా, ఇదిగోరా ఈ ఫోటోలు చూడు. ఏంటమ్మా ఇవి? చూడు. ఏంటమ్మా ఈ ఫోటోలు నాకెందుకు ఇచ్చావు? ఆ ఫోటోల్లో ఉన్న అమ్మాయిలందర్నీ చూసి నీకెవరు నచ్చారో చెప్పు. ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకంటావేంటన్నయ్య? మమ్మీ చెప్పిన పని చెయ్యి. దేనికోసం ఈ ఫోటోలు చూడాలి? దేనికోసం అంటావేంట్రా? నీకు మళ్ళీ పెళ్లి చేయాలని నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. నాకు పెళ్లి చేయడం ఏంటి? మీకేమన్నా పిచ్చి పట్టిందా? నాకు పెళ్ళయిందని మర్చిపోయారా? మేమేమీ మర్చిపోలేదురా. ఇంతకు ముందు జరిగిన పెళ్ళే కాదు. ఆ పెళ్లి నష్టజాతకురాలతో జరిగింది. తను నీకు భార్యగా పనికిరాదురా. అమ్మా, హిమ నాకు ఈ జన్మకే కాదు 7 జన్మలకు తనే నా భార్య, తనే నా సర్వస్వం. మా ఇద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. బిడ్డ ఎక్కడున్నాడ్రా బిడ్డ? ఆ కృష్ణ ఏదో కళ్ళబల్లి కబుర్లు చెబితే ఆ బిడ్డుందని నమ్మేసి పిచ్చోళ్ళ మాట్లాడకు. మీ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అలా మాట్లాడకమ్మా. నా బిడ్డ ఉన్నాడు. వాణ్ణెవరో మాయం చేశారు. వాడు ఎప్పటికైనా మా దగ్గరకు వస్తాడు. ఆ రోజు నా భార్యని ఇంట్లోకి రానిస్తానని నువ్వు చెప్పావు కదా. ఆ బిడ్డ రాడు. ఆ నష్టజాతకురాల్ని భార్యగా నువ్వు మొయ్యక్కర్లేదనే ఉద్దేశంతోనే నీకిలా సంబంధాలు చూస్తున్నాను. నువ్వు అన్నట్టే మాకు బిడ్డ లేడు అనుకుందాం. అంత మాత్రాన నా భార్య నేను ఎలా వదులుకుంటాను? రేయ్, ఆ ఫోటోల్లో అమ్మాయిలు చూసి అందులో నీకు నచ్చిన అమ్మాయి చూపించు చాలు. నీకు అమ్మాయితో పెళ్లి చేయిస్తాను. నాకేమొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.